బయటికెళ్ళినప్పుడు మరి గుర్తుపడుతుంటారా? జనాలు గుర్తుపట్టి నేను మరి బయట ఫోటోలు అయ్యి అంటారు. ఎలా ఉంటది అది మూవ్‌మెంట్ అంటే? ఎంబారసింగ్ అంతగా అనిపి ఏముండదండి. ఫస్ట్ హైదరాబాద్‌లో మిమ్మల్ని అంత గుర్తుపట్టట్లేదా ఎవరు? ఆ! పడుతున్నారండి. కానీ ఫోటో అడిగితే ఇస్తాను అంతే. హ్మ్. హ్మ్. అంటే అయిపోతది. ఎంబారసింగ్ అనిపిస్తదా? నో. నార్మల్ నో. 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 ఐ హ్మ్. ఫీల్ ప్రౌడ్. హ్మ్. ఆఫ్ కోర్స్ మనం చేసేదానికి ఇది ఒక యెస్. ఆహ్, రిజల్ట్. యెస్. అయితే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అంటే మీరు వైజాగ్‌లో ఉన్నారు. అక్కడ వచ్చింది. అక్కడే జరిగింది కాబట్టి అదంతా ఓకే. అక్కడితో అయిపోయిందది. యెస్. బట్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది కొంచెం బిగ్ స్టెప్ కదా! అంటే మళ్ళీ అంటే ప్రతీదీ వైజాగ్‌లో చేయరు కదా! అంటే మీరు సొంతంగా ట్రై చేయడమా? లేకపోతే నెక్స్ట్ ఎలా అంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' తెచ్చిన ఆపర్చునిటీసేనా మీకు అవన్నీ? 'కేర్ ఆఫ్ కంచరపాలెం' తర్వాత రిలీజ్ అవ్వడానికి గ్యాప్ 2 ఇయర్స్ హ్మ్. హ్మ్. వచ్చిందని చెప్పాను కదా! హ్మ్. సో, ఆ గ్యాప్‌లో అమ్మాయిలు ఈజీగా పెద్దగా అయిపోతారు. నేను అలానే అయ్యాను. అండ్ ఆపర్చునిటీస్ ఆ మూవీస్ చూసి వచ్చాయి కానీ ప్రెజెంట్ పిక్స్ పెట్టమంటే హుహు. అమ్మాయి కొంచెం చిన్న చిన్నగా పిల్లగానే కావాలి అన్నారు. సో, అలా చాలా ఆపర్చునిటీస్ పోయాయి. హ్మ్. దాని తర్వాత 'వివాహ భోజనంబు' ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. అప్పుడే మేము ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్‌కి. సో, ఆడిషన్స్‌కి వెళ్తూ సో, హ్మ్. ఇక్కడ దాకా వచ్చాం. యెస్. అయితే యాక్చువల్‌గా అంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ ఆపర్చునిటీస్ పోయినాయన్నారు కదా! కొన్ని. అంటే అవునండి. పెద్ద సినిమాలేమన్నా ఉన్నాయా దాంట్లో? లేకపోతే అది నాకు తెలీదండి యాక్చువల్లీ. అక్కడి దాకా నేను రాలేదింకా అక్కడి దాకా. అంటే పెద్ద మూవీసే అని చెప్పారు కానీ నేను కనుక్కోలే. అంటే ఆ హ్మ్. ఏజ్‌లో అవేం పట్టించుకోను కదా నేను. హ్మ్. హ్మ్. సో, అంటే ఒక 2, 3 ఇయర్స్ గ్యాప్ ఉంది మొత్తం సినిమా రిలీజ్ అవ్వడానికి. 2 ఇయర్స్ 2, పట్టింది. 2 2016లో షూట్ అయింది. 18లో రిలీజ్ అయింది. హ్మ్. మరి అంటే యాహ్! మీకు యాక్టింగ్ అనేది కోర్స్ ఏమన్నా నేర్చుకున్నారా? లేదా డైరెక్ట్‌గా లేదండి విత్ నేర్చుకోలేదు. జీన్స్ నుంచి వచ్చేసిందా అలాగా? జీన్స్ నేనే ఫస్ట్ నా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ యాక్టర్ నేనే. బట్ మీ మదర్ కూడా యాక్ట్రెస్సే కదా! ఆఫ్టర్ అంటే అదే నాతో పాటు చేసేవారు. హ్మ్. సో, అలా అంతే. ఇద్దరు అంటే మీ 'నారి' సినిమాకి 1+1 ఆఫర్ ఉన్నట్టు ఒకళ్ళు సైన్ చేస్తే ఇంకోళ్ళు కూడా యాక్ట్ చేసేవాళ్ళా? మీరు 'నారి' మూవీ గురించి మాట్లాడుతున్నారు. అదే అంటున్నా. 'నాని' గురించి మాట్లాడదాం యాక్చువల్‌గా. బట్ హ్మ్. ఏంటంటే నిత్య మాకు ఎప్పుడో కనపడదు కదా! క్యూట్‌గా ఉంటూ, క్యూట్‌గా నవ్వుతూ, పొన్ను మీద పన్నేసుకొని అదొక స్పెషల్ అట్రాక్షన్ లాగా. మీరు అయ్యో! మీరు దాయకండి. అదే మీకు అందం అనమాట ఓకే. ఓకే. యాక్చువల్‌గా. సో, మరి పొన్ను మీద పన్ను ఎవరైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా దానికి ఎప్పుడన్నా? కాంప్లిమెంట్స్ వచ్చాయి. కొంతమంది ఇలా అంటారు. కొంతమంది తిడతారు. హ్మ్. నాకైతే తిడతారా? అంటే అంటూ బ్యాడ్ కామెంట్సా? కొంచెం. ఆ! మాక్సిమం మంచిగానే ఉందంటారు. అండ్ డైరెక్టర్స్ కూడా నీకది చాలా లక్కీ అన్నారు. హ్మ్. అండ్ కొంతమంది అయితే అది నీకు మైనస్ కావచ్చు అని కూడా హ్మ్. అన్నారు. హ్మ్. నేను అన్నవాళ్ళకి మాత్రం చెప్పండి. చాలా మంది చెప్పారు. అస్సలు మైనస్ కానే కాదని నేను చెప్పండి. ఇది మాత్రం ఇలానే మీకదొక ఉంచుతాను. స్పెషల్ అట్రాక్షనే నిజంగా కరెక్ట్‌గా థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! అయితే ఇప్పుడు మధ్యలో వీడియోస్ అనేవి చేశారు కదా! కొంతకాలం మీరు అవునండి. మూవీస్ చేసిన తర్వాత కూడా. సో, మరి వీడియోస్ అనే సెక్షన్ చేస్తే బేసిక్‌గా ఏంటంటే ఒక చిన్న ఇది ఉంది. అంటే యూట్యూబ్‌లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో డిజిటల్ మీడియాలో చేస్తే మళ్ళీ తర్వాత సినిమాల్లో రాదేమో ఇలాంటిది ఉంటది కదా! మరి మీకు అప్పుడు ఎప్పుడు అలాంటి అంటే అప్పుడు ఆ ఆలోచన నాకు రాలేదండి. ఎందుకంటే హ్మ్. చెప్పాను కదా! చాలా గ్యాప్ వచ్చింది హ్మ్. నాకు. హ్మ్. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' రిలీజ్ అయిన తర్వాత. హ్మ్. గ్యాప్ వచ్చినప్పుడు అనుకోకుండా తను కాంటాక్ట్ అయ్యాడు మా పేరెంట్స్‌ని. ఓకే. ఫైన్. ఒక చేద్దాం. అదొక యాక్చువల్లీ మాకు షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పారు. హ్మ్. సో, చేసాము. అది మంచి రీచ్ ఎళ్ళింది. సో, రీచ్ ఎళ్ళడంతో ఎందుకు పాప ఖాళీగానే ఉంది కదా! హ్మ్. అని చెప్పి అలా కంటిన్యూ చేసాం. అదొక 9 మంత్స్ అలా చేసాం అంతే. హ్మ్. అయిపోయింది. దాని తర్వాత ఇంకిక్కడ దాని పూర్తిగా తర్వాత మళ్ళీ వివాహ భోజనంబు ఆపర్చునిటీ అని యాహ్! చెప్పాను కదా! యాహ్! సో, ఆపర్చునిటీ వచ్చింది. మేము హైదరాబాద్ వచ్చేసాం. యెస్.